విద్యుత్ శాఖ మాజీ ఏడీ అంబేద్కర్ ను ఇవాళ ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుంది. 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అంబేద్కర్ ను 4 రోజుల పాటు ఏసీబీ ప్రశ్నించబోతోంది. అక్రమ ఆస్తులపై అధికారులు విచారించబోతున్నారు. అంబేద్కర్ ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. సెప్టెంబర్ 16న ఆయన ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలు వచ్చాయి. వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని గుర్తించారు. నార్సింగి, మణికొండలో అంబేద్కర్ పనిచేశారు. రైట్, మనం చూసాం ఆ రోజు కూడా అంబేద్కర్ కి సంబంధించి మాజీ ఏడీ విద్యుత్ శాఖకు సంబంధించి 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ అడగడము, 4 రోజుల పాటు ఆయన విచారించబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, ఆశ మనం చూసుకుంటే కనుక అయితే విద్యుత్ శాఖ ఏడీ అయినటువంటి అంబేద్కర్ని అయితే మణికొండలో పాటు గత నెల 16వ తేదీన ఏసీబీ అధికారులు ఈయన నివాసంతో పాటు మొత్తం కార్యాలయంలో ఇతనికి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన క్రమంలో కూడా అక్రమ ఆస్తులు ఆదాయం మొత్తంగా ఆదాయానికి మించి అక్రమ ఆస్తులను పోలీసులను అయితే ఏసీబీ అధికారులు కనుక్కున్నారు. ఏసీబీ అధికారులు కనుక్కున్న తర్వాత పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ ఏసీబీ అధికారులు సుమారు 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఈయనని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఆ చంచల్గూడ జైల్లో ఆయనని ఖైదీగా చంచల్గూడ జైల్లో ఇప్పటికీ కూడా చంచల్గూడ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెలలోనే మొత్తంగా ఈయనని సస్పెండ్ చేస్తూ ఆ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా తీసుకుంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఇంకా విచారణ చేయాల్సి ఉంది కాబట్టి అక్రమ ఆస్తుల విలువ ఇంకా చిట్టా బయటికి తీయాల్సింది. ఈ దాంట్లో ఇంకెవరెవరు ఉన్నారు, ఈ దానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఒక ఏడీ మాత్రమే ఇంత 200 కోట్లు సంపాదించాడంటే ఇంకా ఈ దాంట్లో ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే కోణం లోపల అది ఏసీబీ అధికారులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే నిన్న అయితే ఏసీబీ అధికారులు మొన్న కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు సోమవారం ఈ ఉదయం 10 గంటల నుండి 4 రోజుల పాటు అయితే కస్టడీ విచారణకి ఇస్తారు. కస్టడీ విచారణలో భాగంగా ఇప్పుడు అయితే ఏదైతే ఈ చంచల్గూడ జైలు ఉందో చంచల్గూడ జైలు నుండి అయినని వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ అధికారులు అయితే మొత్తంలో వీళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. వీళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు 4 రోజుల పాటు ఆయనని కస్టడీ విచారణ చేస్తారు. విచారణ చేసిన సందర్భంగా ఈయన సంపాదించినటువంటి అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడైతే అయితే విల్లాలు కూడా హైదరాబాద్ లో పలు చోట్ల విల్లాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈయన బంధువుల పేరిట కూడా అక్రమంగా ఆస్తులు ఉన్నట్టుగా తెలుసుకున్నటువంటి ఏసీబీ అధికారులు వాటి యొక్క మొత్తం టోల్గా వివరాలు రాబట్టేందుకు చూస్తున్నారు. ఇతను దగ్గర ఉన్నటువంటి ఏవైతే బ్యాంక్ ఖాతాలు ఉంటాయో ఆ బ్యాంక్ ఖాతాలను కూడా మొత్తం టోల్గా కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అయితే మొత్తం టోల్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఖాతాల వివరాలు కానీ వీరి బంధువులకు సంబంధించినటువంటి వివరాలు కానీ ఈ ఆస్తులకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల సంపాదనకు సంబంధించినటువంటి పత్రాల పైన కూడా అయితే ఏసీబీ అధికారులు ఈరోజు వివరణ కోరనున్నారు. వాటిపైన మొత్తం టోటల్గా క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నారు. సుమారుగా 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను సంపాదించినటువంటి ఏడీ మణికొండలో కూడా అయితే విధులు నిర్వహించారు. మణికొండలో విధులు నిర్వహిస్తున్న క్రమం లోపలనే ఈ యొక్క తతంగం మొత్తం నడిపించాడంటూ కూడా అయితే ఏసీబీ అధికారులు ఒక వివరణకు వచ్చారు. కాబట్టి ఏసీబీ అధికారులు ఈయన నుండి మొత్తం టోల్గా కూడా మరికొన్ని విషయాలు రాబట్టేందుకు గతంలో కూడా ఈయనని విచారణ చేశారు. ఈయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. విచారణ చేసిన క్రమంలో కూడా పలు కీలకమైన డాక్యుమెంట్లను కూడా తీసుకుని వెళ్ళారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కస్టడీ విచారణకు తీసుకున్న తర్వాత అయితే తమదైన శైలిలో ఇంకా విచారణ చేసేది ఉంటుంది. కాబట్టి తమదైన శైలిలో విచారణ చేసేందుకు 4 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో మరి కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం ఈ యొక్క అంబేద్కర్ను అదుపులోకి తీసుకుని కస్టడీలో విచారణ చేయనట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.